రాయ్పూర్ లో జరిగిన సెకండ్ టీ20 చూశారుగా. భారత్ దూకుడు ముందు న్యూజిలాండ్ తేలిపోయింది. కివీస్ వికెట్ కీపర్ టీమ్ సిఫర్డ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ను తీసుకుని పరీక్షగా చూడడం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇండియన్ బ్యాటర్లు పవర్ చూసి వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతున్నారు. 200+ స్కోర్ చేసిన భారత్ దాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసేసింది. మరి ఇప్పుడు సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. రేపు గువాహటీలో జరగబోయే మూడో మ్యాచ్ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఒక మాట అన్నాడు. ఇండియా మీద గెలవాలంటే 200 లేదా 210 పరుగులు సరిపోవు. అవును, భారత్ బ్యాటింగ్ డెప్త్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అభిషేక్ శర్మ 2025 ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. రింకు సింగ్ ఫినిషర్ గా తన ముద్ర వేస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 24 ఇన్నింగ్స్ల తర్వాత మళ్లీ తన ఫామ్ ను అందుకుని హాఫ్ సెంచరీ చేయడం టీమిండియాకు కొండంత బలం. ఈ జోరు చూస్తుంటే వరల్డ్ కప్ ముందు భారత్ ఒక అన్స్టాపబుల్ బ్యాటింగ్ మిషన్ లా కనిపిస్తుంది. మూడవ టీ20 మ్యాచ్ ఎక్కడో తెలుసా? గువాహటీలోనే బర్సాపరా స్టేడియం. ఇక్కడ రికార్డులు చూస్తే బౌలర్లకు చుక్కలే. 2023లో ఆస్ట్రేలియా ఇక్కడ 222 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా చేసేసింది. కాబట్టి రేపు కూడా పరుగుల వరద గ్యారెంటీ. కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు. 2024 జనవరి నుంచి భారత్ ఆడిన 47 మ్యాచ్ల్లో 42 మ్యాచ్ల్లో గెలిచింది. కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. న్యూజిలాండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా మీద ఆడిన లాస్ట్ 8 మ్యాచ్ల్లో వాళ్ళు ఒక్కటి కూడా గెలవలేదు. మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే సంజు శాంసన్ గత 8 ఇన్నింగ్స్ల్లో 7 సార్లు పవర్ ప్లేలోనే అవుట్ అయ్యాడు. ఇది టీం మేనేజ్మెంట్ ను కాస్త ఆలోచింపజేసే విషయమే. టీం విషయానికి వస్తే అక్షర్ పటేల్ ఫిట్ గా ఉంటే కుల్దీప్ స్థానంలో వచ్చే ఛాన్స్ ఉంది. బుమ్రా కూడా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరి గువాహటీలో మళ్లీ పరుగుల సునామీ రాబోతుందా? కివీస్ బౌలర్లు భారత బ్యాటర్లను అడ్డుకోగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. శివన్ దూబే బౌలింగ్ వేరియేషన్స్ ఈసారి కూడా వర్కౌట్ అవుతాయో లేదో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.